హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. కటింగ్ పెట్టేసి చాలా రోజులైంది కదా, ఈరోజు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్కి మిడిల్కి కట్ చేస్తున్నాను. నెట్ క్లాత్ అండి, మిడిల్లో ప్లేస్ చేసుకొని పైన కుట్ట అనేది వేసేసాను. సాటిన్కి నెట్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. అండ్ మిడిల్లో ఇప్పుడు ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను కుచ్చులు పెట్టుకొని. వాళ్ళైతే అదే డిజైన్ కావాలన్నారు. మీకు ఒకవేళ ప్లెయిన్ కావాలనిపిస్తే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, లేదు ఇలా కుచ్చులు కావాలంటే కుచ్చులు పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఎలా నచ్చితే అలా క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు, అంటే వీ షేప్లో మనకి ఎలా వీలుంటే అలా. వీలైతే మాకు ఇలానే కావాలి అన్నారు. ఇలానే నేనైతే స్టిచ్ చేశాను. వాళ్ళు పిక్ పెట్టారనమాట. ఆ పిక్ని బట్టి నేను స్టిచ్ చేశాను. చిన్న చిన్న కుచ్చులనే పెట్టుకొని వస్తానండి. సారీ అండి, చాలా రోజులు అయిపోయింది కదా కటింగ్ అనేది పెట్టేసి. స్టిచ్చింగ్కి కొంచెం అంటే అసలు ఖాళీ ఉండట్లేదు. సీజనల్ కదా, ఫీవర్స్ ఒకటి పిల్లలకి రావడం వల్ల పెట్టడానికి అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసేసాను కదా, సైడ్కి కూడా ఇలా స్టిచ్చెస్ అన్నది వేసుకొని వచ్చేయండి. కుచ్చులు అనేది చూసుకొని దాన్ని స్ట్రైట్గానే ఉండాలి. నా వీడియోస్ మీరు చూస్తున్నారా, నచ్చుతున్నాయా? ఫాలోవర్స్ అయితే పెరిగారండి, అదే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలానే నన్ను ఫాలో అవుతుండండి. నేనైతే మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ కటింగ్ ఉంది కదండి. కటింగ్ అన్నది సెంటర్ చూసుకోండి. సెంటర్ చూసుకొని ఆ కుట్టుకి కూడా సెంటర్గా ఉండేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి, పావించు. ఈ ఫ్రాక్ చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం ఓపిక అనేది మనకు ఉండాలి. అండ్ కుచ్చులు పెట్టడం వస్తే చాలు. చిన్న చిన్న కుచ్చులు ఎలా పెట్టాలి, టైం అయితే చాలా పడుతుంది, ఓపుకుంటే చాలు. ఇప్పుడైతే కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇలా టక్స్ అనేవి పెట్టేసుకోండి. రివర్స్ తిప్పేసి కుట్టు వేసుకోండి. కస్టమర్కి అయితే ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. ఇంకా 2-3 కూడా కుట్టమన్నారు. టైం లేక కుట్టలేదు. అండ్ ఇది చూసి చాలామంది ఇదే ఫ్రాక్ ఇలానే కావాలని కూడా అడిగారు. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు ఎవరైనా బాగుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ నీట్గా రావడానికి మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ ఇలా చిన్నది పెడితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసాను అనమాట. అప్పుడైతే ఇలా చాలా నీట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు సైడ్స్ అనేవి కుట్టు వేస్తున్నాను. ఇలానే వేయండి, ఫ్రంట్ మీద నుంచే వేయండి. బ్యాక్ సైడ్ నుంచి వేస్తే కుచ్చులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. సైడ్కి అనమాట నేను చూపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాస్త కోల్డ్గా ఉంది, వాయిస్ కూడా బాగా రావట్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. సైడ్కి 1 ఇంచ్ పైకి తీయండి. నేను కటింగ్లో తీయలేదు. మధ్యలో కంటే వచ్చిన దానికి మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో నుంచి ఒక 1 ఇంచ్ పైకి డ్రా చేసుకోండి, అంతే. ఇప్పుడు చూడండి, బ్యాక్ సాటిన్కి నెట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కదలకుండా ఉండాలి కదా. ఇది రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ మీద నెట్ వేసాను. నెట్ మీదే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వేసి కుడుతున్నాను చూడండి. ఇవి కుట్టేటప్పుడు కొంచెం బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని ట్రై చేయండి, ఎందుకంటే కదిలిపోతూ ఉంటాయి, జరిగిపోతూ ఉంటుంది క్లాత్ అనేది. మళ్ళీ కుట్టేశాక విప్పుకుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది మనకు కూడా. బిగినర్స్ అయినా వచ్చిన వాళ్ళైనా సరే పిన్సే పెట్టుకోండి. నాకు టైం లేక నేను ఫాస్ట్గా అలా కుట్టేశాను.
ఏదైనా నీడిల్ హెల్ప్తో అలా చెయ్యండి. నేనైతే పెన్ హెల్ప్తో చేశాను. ఇప్పుడు చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కొద్దిగా మెసేజ్ చేస్తే, కమెంట్ చేస్తే నేను అలాంటివి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, నేను నైటీని ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశానండి. నైటీ చాలా నచ్చింది. ఆ నైటీని ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, వెయిట్ చేయండి. చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి అనేది పెడతానండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే చుట్టూ కుట్లు వేసుకొని వస్తాను కదా, ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ మిడిల్కి ఫోల్డ్ చేయండి. అక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని, ఇప్పుడు మిడిల్లోకి మార్క్ చేసుకొని 1 ఇంచ్ పైకి పెట్టమన్నాను కదా, అలానే ఇప్పుడు బ్యాక్ సైడ్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ అన్నది వేసేసుకోండి. బ్లౌజ్కి డాట్ వేసుకుంటాం కదా, సేమ్ అలానే. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం. ఫ్రంట్కి తిప్పి ఖర్చు అన్నది బ్యాక్ సైడ్కి ఉండేలా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉండదన్నమాట, ఫ్రంట్కి రాదు. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేను పఫ్ హ్యాండ్స్ అండి. వాళ్ళకి చిన్నది బెల్ట్లా కనిపించాలన్నారు, అందుకోసమే డబుల్ ఫోల్డింగ్ చేశాను. కింద కూడా ఇంకో కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. పఫ్ హ్యాండ్స్ ఈజీగా వచ్చేసినవే కదా, చూసుకొని మిడిల్ వరకు వచ్చిన దాన్ని అక్కడ వరకు కుచ్చులు పెట్టేయండి. కుచ్చులు పెట్టేసి మళ్ళీ ఎంత సరిపోద్దో చూసుకొని అక్కడ నుంచి కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇంకో హ్యాండ్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోద్ది కదా. ఇప్పుడు సాటిన్ నడుము దగ్గర జాయింట్ చేస్తున్నాను. రైట్ సైడ్ పెట్టాను, లైనింగ్కి రైట్ సైడ్ పెట్టాను అనమాట. దాని మీద నేను ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, ఆ నెట్ ఫ్యాబ్రిక్ మిడిల్కి కట్ చేశాను. అది 6 మీటర్స్ అండి నెట్ ఫ్యాబ్రిక్. అంటే ఫ్రంట్ 3, బ్యాక్ 3 మీటర్స్ అడ్జస్ట్ చేసుకొని వచ్చాను. చూడండి, చాలా చిన్న 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 ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఫ్రిల్స్ ఇలా తోసేస్తే టైట్గా అవే వచ్చేయండి. లేదంటే 3 మీటర్స్ చాలా చిన్న నడుముకి ఎలా అడ్జస్ట్ చేస్తామో, ఒక సైడ్ 3 మీటర్స్ ఫ్రంట్కి, బ్యాక్కి 3 మీటర్స్ అనమాట. సో ఇలా దగ్గరికి ఇలా కుచ్చులన్నీ పెట్టుకొని వచ్చాను. ఆ మిడిల్ పాయింట్ వచ్చినప్పటికీ నెట్ది కూడా మిడిల్ పాయింట్ రావాలి. ఆల్రెడీ నేను కిందన సాటిన్ వేసేసానండి. లైనింగ్కి మనము ఫస్ట్ సాటిన్ రైట్ సైడ్ పెట్టి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇది బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ తిప్పేసి ఇది కుట్టు వేసుకుంటే మనకి రెండు తిప్పితే బ్యాక్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు అది ఎలా చేయాలనేది క్లియర్గా వేరే వీడియోస్ చూడండి, అందులో ఉంటాయి, చూడండి. ఇప్పుడు రెండు కిందకి అనేసి కుట్టు అన్నది వేసుకొని వచ్చేయండి. మీకు మధ్యలో ఖర్చు అన్నది మధ్యలోనే ఉండిపోతుంది, బ్యాక్కి రాదు, ఫ్రంట్కి రాదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కిందన 8 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, అవి జాయిన్ చేసుకోండి. 3 పీసెస్ జాయిన్ చేశాను. 6 పీసెస్ కట్ చేసుకున్నానండి. 6 పీసెస్ని 3 పీసెస్ డివైడ్ చేసుకొని అన్నీ కుచ్చులు పెట్టుకొని వచ్చాను చిన్నగా. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్రాక్ కంటే సెకండ్ ఫ్రాక్ చాలా ఈజీగా కుట్టాను, ఎందుకంటే ఫస్ట్ది ఏంటంటే ఫ్రిల్స్ పెట్టుకొని వచ్చి అప్పుడు దాని మీద పెట్టాను.
సెకండ్ది ఏం చేశానంటే డైరెక్ట్గా క్లాత్ మీదే పెట్టేసి ఫ్రిల్స్ పెట్టేశాను. మీరు అలాగే చేయండి. ఫ్రాక్ మీదే మిడిల్కి మార్క్ చేసుకొని రెండిట్లకి కుచ్చులు పెట్టుకొని వచ్చేయండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పి ఫ్రిల్స్ కిందన జాయిన్ చేసేయండి. కుచ్చులు పెట్టుకొని వచ్చి కిందన జాయిన్ చేసేయండి. ఇంకా చిన్న కుచ్చులు పెట్టాం కదా, 2.5 ఇంచెస్ మార్క్ చేసామా, అవి కూడా కుచ్చులు పెట్టేసి ఉంచాను. మీరు ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి. నెట్కి నెట్, లైనింగ్కి లైనింగ్ అయితేనే ఎక్కువగా గేర్ వచ్చినట్టుగా ఉంటుంది. మనకి నెట్ లైనింగ్ కలిపేసి పెడితే గేర్ అనేది తక్కువైపోద్ది. ఎందుకంటే లైనింగ్ అనేది మనం 3 మీటర్స్ తీసుకుంటాం కదా, నేనైతే 3 మీటర్స్ తీసుకున్నాను. పైది 6 మీటర్స్ కదా, రెండు జాయిన్ చేసేస్తే గేర్ అనేది తగ్గిపోతుంది. సో దేనికి అది కుట్టామనుకోండి మనకి గేర్ అనేది పెరుగుతుంది, తిరిగేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టైం స్టిచ్ వేసుకునేటప్పుడు చూడండి, నెట్ వేసాను కదా ఇందాక, ఇప్పుడు సాటిన్ వేస్తాను. నెట్ అనేది లోనకి తోసేసి ఓన్లీ సాటిన్ కుట్టు అనేది సాటిన్కే కుట్టుపడేలా వేస్తాను. ఇలానే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు కిందన లైనింగ్కి కిందనండి మొత్తం కుట్టు వేసేస్తున్నాను. ఇది అంబ్రెల్లా తీసుకున్నాం కదా, మొత్తం కుట్టు వేసుకొని వచ్చేయండి. కింద అయితే మొత్తం కుట్టు చెప్పాను కదా ఫస్టే అన్ని కుచ్చులు పెట్టుకున్నానని. ఇది కిందనండి 2.5ది. ఇలా కుచ్చులు పెట్టడం వల్ల ఏమైందంటే నాకు టైం వేస్ట్ అయిపోయింది. అదే క్లాత్ మీద పెట్టి డైరెక్ట్గా కుట్టేస్తే టైం సేవ్ అయింది. నేను 2 ఫ్రాక్స్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, పెద్దవేమో 8 మీటర్స్వి చూడండి ముందే కుట్టేసాను, 8 ఇంచెస్వి. దాని మీద ఇప్పుడు 2.5 ఇంచెస్వి కిందని పెట్టేసి ఇలా కుట్టేసేసాను. అదే మనము క్లాత్ మీద పెట్టి కుట్టుకుంటే డైరెక్ట్గా ఒకేసారి అయిపోద్ది కదా అని చెప్తున్నాను. ఎవరైనా మీరు కుట్టిన వాళ్ళు ఉంటే ఇలా చూడండి. లాస్ట్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.